యేసునామములో అందరి కొందరు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 106 అధ్యాయం 24-25 వచనాలు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనిగిరి. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము ఈ యొక్క ఇశ్రాయేలీయుల జీవితాన్ని సాదృశ్యంగా చూసుకొని మనం ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నామో అది మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏముంది? వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి అంటే వారు ఈ లోకంలో కానానుకు దేవుడు నడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఆ దేశం గురించి శ్రేష్టమైన దేశం అని రాయబడ్డది. వాళ్ళని ఆ ఎర్ర సముద్రం దాటించి వారి ద్వారా ఎన్నో ప్రమాదాల నుండి వారిని తప్పించి అద్భుతాలు జరిగించి వారిని ఆ కానానికి తీసుకుపోదామంటే వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులో ఉండగోరినారు. వెనుక దేశంలో అరే అక్కడ మేము సుఖంగానే ఉన్నాం అంటే అక్కడ నిట్టూర్పు పెట్టినారు ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేము అక్కడ బాగానే ఉన్నాం అన్నట్టు ఆ రమ్యమైన దేశమును వారు నిరాకరించినారు. ఇప్పుడు కూడా మనము పాప భారంతో ఉన్న మన కొరకు యేసు ప్రభు శిలువ రక్తంతో విమోచింపబడి ఇప్పుడు పరలోక పౌరులుగా అయినాము. ఆ పరలోక పౌరత్వము కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా, లేకుంటే ఇక్కడనే ఉందాం అనుకుంటున్నాము? చాలాసార్లు మన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉంది. ఆ పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆయన మాట నమ్మకపోయారు. ఇప్పుడు యేసు ప్రభు మాట ఎంతమంది నమ్ముతున్నారు? లూకాసు 18 అధ్యాయంలో ఉంటా మాట ఏంటంటే, మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుక ఎవరికి నమ్మకం లేదు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, దేవుడు మేలు చేయగలడు అని విశ్వసించి నిండు మనసుతో ఆయన యొక్క పాదాల చెంత పడి ఉండేవారమై ఉండాలి మనం. రెండవ మాటగా చూసుకుంటే యెహోవా మాట ఆలకింపక. ఈ మాట చూడండి, చాలాసార్లు యేసు ప్రభు చెవిగలవాడు మాట వినును గాక అని చెప్పినాడు. అందరికి చెవులు ఉన్నాయి కానీ విని విడిచిపెడుతున్నాం కాబట్టి ఆ మాట రాసినాడు. ఇక్కడ కూడా యెహోవా మాట ఆలకింపక. దేవుని యొక్క మాటలు వాక్యం రూపంలో వింటాం, ఎవరో చెప్తుంటాం. ఈయన ఏం చేస్తామంటే దాన్ని మన హృదయంలో జీర్ణించుకోలేము, ఆ హృదయంలో దాన్ని భద్రపరుచుకోలేము. మన హృదయంను దేవుని వాక్యానికి స్థలం ఇచ్చేదిగా లేదు. ఆయన మాట వినకుండా మనం ఎంతో శ్రమలకు లేకుంటే ఎంతో నిందలకు అవమానాలకు మనమే గురవుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట ఆలకింపక ఉంది. ఉదయమున దేవుని మాట ఆలకిస్తున్నామా? ఆయన ఏ మాట చెప్తున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినాడు, నీ కలిగిన ప్రతిదాంతో దేవుని గణపరిచన్నాడు. ఈ రెండు మాటలు గణపరుస్తున్నామా? ఈ రెండు మాటలు ఆలకించి దాని ప్రకారం చేస్తున్నామా? ఇంకా చూస్తే ఏమన్నాడు, వారు తమ గుడారముల సనిగిరి. ఈనాడు సనగడం చాలా ఎక్కువైపోయింది. ప్రతి విషయంలో కూడా సనగడమే. భార్య భర్త మీద, భర్త భార్య మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల పిల్లల మీద, సేవకుడు విశ్వాసుల మీద, విశ్వాసులు సేవకుడి మీద, సంఘ పెద్దలు ప్రజల మీద, ప్రజల సంఘ ఇట్లా సనిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కార్యమును దైవ చిత్తానుసారంగా చేస్తలేరు. గుర్తుపెట్టుకోవాలి. సంఘం నడిపే నాయకులైన, సేవకులైన, విశ్వాసులైన, సంఘంలో ఉన్న వాళ్ళైనా దేవుని యొక్క క్రమంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని ఆత్మ మన మీద ఉండి దేవుని యొక్క భయము అందరి మీద ఉంటుంది. అపొస్తలుల కార్యంలో ఉంటుంది. వారిలో ప్రతి వానికి భయము కలిగని. ఈనాడు భయం లేదు, విశ్వాసంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ దేవునికి ఆయాసకరంగా బతుకుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం దేవుని యొక్క చిత్తంలో మనం కొనసాగే మనము ఆయనకు భయపడి ఆయన యొక్క కార్యాలు అరమ్యమైన దేశం పోవడానికి, లేకుంటే ఆయన మాట విని మనం ఉన్నామా లేమో, మన జీవితాలు సరి చేసుకుందాం. ఆయన మాటలు సనగకుండా మనం జీవిద్దాం. దేవుడు గొప్ప కార్యం మన పక్షంగా చేస్తాడు. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ సన్నిధిలో కనబడే భాగ్యం, నిలబడే భాగ్యం ఇచ్చినారు. నా వాక్యాన్ని భద్రపరుచుకొని నా జీవితాలను అర్పించుకొని నీ ముందు ఆధారపడి జీవించుటకు ఆరంభమైన దేశం వెళ్ళటకు కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.